హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీలో ఒక క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే వాళ్ళు రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ డిక్లేర్స్ క్లాస్ అవార్డెడ్ ఫర్ ఎ గివెన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వేర్ మార్క్స్ లెస్ దెన్ 40% ఫెయిల్, 40% to 60% సెకండ్ క్లాస్, 60% to 70% ఫస్ట్ క్లాస్, సో గ్రేటర్ దెన్ 70% వచ్చేసి డిస్టింక్షన్. సో ఇక్కడ ఏమంటున్నారు, పర్సెంటేజ్ అనేది మనం యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలి. సో ఈ కండిషన్స్ ని యూజ్ చేస్తూ మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో ఫస్ట్ సి లాంగ్వేజ్ కాబట్టి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h. సో ఇక్కడ stdio.h conio.h వచ్చేసి మనకి హెడర్ ఫైల్. stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్, conio.h అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్. సో వాయిడ్ మెయిన్ అనేది మనకి ప్రోగ్రామ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అండ్ మెయిన్ ఇస్ ద ఫంక్షన్. సో ఇందులో మనకి ఫస్ట్ ఏం అడిగారు మనని, సో ఒక యావరేజ్ ని రీడ్ చేయమంటారు, మార్క్స్. సో ఫస్ట్ మనం మార్క్స్ రీడ్ చేద్దాం. ఇంట్ మార్క్స్. ఓకే, సో యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం printf ఎంటర్ ది మార్క్స్ అని అడుగుతున్నాం. ఎంటర్ ది మార్క్స్. సో యూజర్ ఎంటర్ చేసిన మార్క్స్ అనే వేరియబుల్ లో స్టోర్ అవ్వడానికి మనం ఇక్కడ scanf అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాం. scanf %d, అడ్రస్ ఆఫ్ మార్క్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ఏంటి, లెస్ దెన్ 40% ఉంటే ఫెయిల్. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఇఫ్ మార్క్స్ లెస్ దెన్ 40. సో లెస్ దెన్ 40 ఉంటే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఫెయిల్డ్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ డైరెక్ట్ గా printf క్లాస్ అవార్డెడ్ అని రాద్దాం. ఇక్కడ మనకి క్లాస్ అవార్డెడ్ గా ప్రింట్ చేయమన్నారు వాళ్ళు, క్లాస్ అవార్డెడ్. సో క్లాస్ అవార్డెడ్ వచ్చేసి ఇప్పుడు ఏంటి, లెస్ దెన్ 40 ఉంటే మనకి ఫెయిల్. సో వాళ్ళు ఇచ్చిన కేసెస్ కూడా చూసుకోండి, ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ ఫెయిల్ అని రావాలి. సో నెక్స్ట్ కాకపోతే సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారు, 40% to 60% ఉంటే సెకండ్ క్లాస్. సో దీనికి ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 40 అండ్ ఆపరేటర్ చూడాలి, ఎందుకంటే రెండు కండిషన్ ని సాటిస్ఫై చేయాలి కాబట్టి ఇక్కడ మనం అండ్ ఆపరేటర్ ని యూజ్ చేసి మార్క్స్ లెస్ దెన్ 60 ఉంటే మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, printf క్లాస్ అవార్డెడ్. సో క్లాస్ అవార్డెడ్ సో వచ్చేసి నాకు ఇక్కడ సెకండ్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి, సెకండ్ క్లాస్. సో నెక్స్ట్ మనకి ఉన్న నెక్స్ట్ కండిషన్ ఏంటి, 60 to 70%. సో 60 to 70% ఉంటే మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. సో మళ్ళీ ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 60 అండ్ greater than 60 and 70, marks less than 70. సో less than 70 ఉంటే ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, printf క్లాస్ అవార్డెడ్. సో క్లాస్ అవార్డెడ్ వచ్చేసి ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్ ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. సో నెక్స్ట్ అట్ లాస్ట్ మనకి ఒకటే కండిషన్ ఉంది, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఉంటే 70% అని ప్రింట్ అవ్వాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ప్రింట్ అవ్వాలి మనకి డిస్టింక్షన్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఇది ఎల్స్ పార్ట్కి వెళ్ళి printf క్లాస్ అవార్డెడ్. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, డిస్టింక్షన్ అని ప్రింట్ అవ్వాలి. సో బట్ ఇక్కడ మీరు చూసారా, డైరెక్ట్ లెస్ దెన్ 40 గ్రేటర్ దెన్ 40 ఇస్తున్నాం, బట్ ఈక్వల్ టు 40 ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఇక్కడ లాస్ట్ కండిషన్ మీరు ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకోవచ్చు. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 70. సో ఇక్కడ ఆల్రెడీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 డిస్టింక్షన్ అన్నారు కాబట్టి ఇక్కడ కన్సిడర్ లేదు. ఇలా కాదు అని అనుకున్నా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఈజ్ ఈక్వల్ టు అని ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మార్క్స్ గ్రేటర్ దెన్ 40 అంటే. సో ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ ఏంటి, లెస్ దెన్ 40% ఉంటే ఫెయిల్,
గ్రేటర్ దెన్ 40 అన్నారు కానీ గ్రేటర్ దెన్ లెస్ దెన్ అనలేదు కాబట్టి ఇక్కడ 40 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 60 అన్నారు కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అని తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకి లెస్ దెన్ 70 అన్నారు కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ 60 అన్నారు, అంటే 60 కూడా ఇంక్లూడెడ్ కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకోవాలి. సో ఫస్ట్ కంపైల్. సో ప్రోగ్రామ్ .c ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసుకోండి. .c. సో మనకి లెస్ దెన్ 40 ఉంటే ఏం ప్రింట్ అవ్వాలి? ఫెయిల్డ్ కదా. సో ఇక్కడ నేను పర్సెంటేజ్ వచ్చేసి 35 అని ఇస్తున్నాను. 35 అని ఇస్తే మనకి ఏం ప్రింట్ అవ్వాలి? క్లాస్ అవార్డెడ్ ఏంటి? ఫెయిల్. సో 40 to 60% ఉంటే మనకి ఏం ప్రింట్ అవ్వాలి? సెకండ్ క్లాస్ కదా. సో లెట్ మీ ఎంటర్ 48%. సో మనకి ఏమొస్తుంది? సెకండ్ క్లాస్. నెక్స్ట్ 60 to 70. సో 60 to 70 ఉంటే మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. సో 60 to 70 అంటే లైక్ లెట్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ 67 ఉంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది. సో క్లాస్ అవార్డెడ్ ఫస్ట్ క్లాస్. అబోవ్ 70 ఎంత ఉన్నా, 70 ఉన్నా అబోవ్ 70 ఉన్నా మనకి డిస్టింక్షన్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ 90 ఎంటర్ చేస్తే మనకి డిస్టింక్షన్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది ఎలా ప్రింట్ అవుతుంది అంటే లెట్ సపోజ్ నేను 48 అని తీసుకుంటున్నాను. సో మనకి మార్క్స్ 48 కదా. 48 లెస్ దెన్ 40 కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? 48 లెస్ దెన్ 40 అనేది ఫాల్స్ కదా. సో ఇఫ్ కండిషన్ స్కిప్ అయిపోయి ఎల్స్ ఇఫ్ వచ్చి చెక్ చేస్తుంది. సో 48 గ్రేటర్ దెన్ 40 కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? 48 గ్రేటర్ దెన్ 40 అనేది ట్రూ. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటారు. గ్రేటర్ అయినా ఉండొచ్చు, ఈక్వల్ అయినా ఉండొచ్చు. సో ఇది ట్రూ. మరి 48 లెస్ దెన్ 60 ట్రూ. ఈ రెండు కండిషన్స్ ట్రూ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి క్లాస్ అవార్డెడ్ సెకండ్ క్లాస్ అని వస్తుంది. లెట్ సపోజ్ ఇప్పుడు 90 తీసుకుందాం. 90 లెస్ దెన్ 40 ఫాల్స్. 90 గ్రేటర్ దెన్ 40 ట్రూ. బట్ 90 లెస్ దెన్ 60 ఫాల్స్. అంటే ఇప్పుడు అండ్ ఆపరేటర్ అంటే ఏంటి? మనకి ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఓన్లీ 1 కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈ కండిషన్ కూడా ఫాల్స్. సో నెక్స్ట్ ఆపరేటర్. సో 90 గ్రేటర్ దెన్ 60 కండిషన్ ట్రూ. బట్ 90 లెస్ దెన్ 70 ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి ఇది కూడా స్కిప్ అయిపోయి లాస్ట్ కెల్స్ పార్ట్కి వెళ్ళేసి డైరెక్ట్ గా డిస్టింక్షన్ అని ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.